ఇలాగే ఇంకో మేధావి వచ్చేసి మెట్లెక్కితే మోకాళ్ళు అరిగిపోతాయి అని చెప్పిండు. ఆయన కూడా డాక్టరే. ఆ మేధావి మనమే ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. బట్ ఆ స్టేట్మెంట్ మనం కూడా పాస్ చేసాం. దాని మీద లిఫ్ట్ వర్సెస్ స్టేర్స్ అని ఒక రీల్ కూడా చేసాం కాబట్టి మనం కూడా రెస్పాన్సిబులే. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్. ఐ స్టిల్ స్టాండ్ బై దట్ స్టేట్మెంట్. ఎందుకు అంటే ఇండియాలో పాపులేషన్ తీసుకుంటే ఓవర్ వెయిట్, ఒబీస్, నార్మల్ వెయిట్ విత్ హై బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 73%, ఫిట్గా ఉన్న వాళ్ళు 26%, 27% మాత్రమే ఉన్నారు. సో బిగ్గర్ పాపులేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఐ రెఫర్ టు దిస్. మోకాళ్ళు రెగ్యులర్గా ఎక్కి దిగడం వల్ల అరుగుతాయి. అండ్ ఇక్కడ వేరే ఫ్యాక్టర్స్ కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఎలా అంటే రోజుకి ఎన్ని మెట్లు ఎక్కి దిగుతున్నాం, ఎన్నిసార్లు ఎక్కి దిగుతున్నాం, ఏదైనా వెయిట్ తీసుకెళ్తున్నామా, ఇలా చాలా ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్లోకి వస్తాయి. ఎలాగా అంటే ఇప్పుడు ఆయన ఓట్ మీల్ బ్రేక్ఫాస్ట్ తింటూ ఈ ఒక్కటి తినడం వల్ల 1000 క్యాలరీస్ తీసుకోవడం వల్ల ఫ్యాట్ గెయిన్ అవుతుందా అంటే అవ్వదు. ఆ రోజు ఇంకా మిగిలిన వర్కౌట్స్ ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, వాటి మీద కూడా డిపెండ్ అవుతుంది అన్నారు కదా. అలాగే ఇది జస్ట్ సింపుల్ స్టేట్మెంట్ కాదు, దీని చుట్టూ చాలా ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి. అండ్ అసలు ఫిట్గా ఉన్న వాళ్ళు ఏం చేసినా ఐఎమ్ నాట్ బాదర్డ్. వాళ్ళు యాక్చువల్లీ స్టేర్స్ మీద మ్యారథాన్స్ చేయొచ్చు అని కూడా నేను చెప్పాను. ఫర్ మై యంగ్ పేషెంట్స్ హూ ఆర్ ఇన్ 40s అండ్ హూ వాంట్ టు లూజ్ వెయిట్ అండ్ స్ట్రెంథెన్ దేర్ మజిల్స్, ఐ సజెస్ట్ స్విమ్మింగ్ ఆర్ ఎల్స్ సైక్లింగ్. ఫస్ట్ లూజ్ యువర్ వెయిట్, బికమ్ ఫిట్, అండ్ దెన్ యూ వాక్ ఆర్ రన్ ఆర్ గో డూ మ్యారథాన్స్ అండ్ స్టేర్స్. అసలు ఫిట్గా ఉన్న వాళ్ళు నన్ను ఫాలో అవ్వకపోయినా పర్వాలేదు. నా పాపులేషన్ ఎవరు అంటే 30s 40s ఆవేశంగా సన్నగా అయిపోవాలని మ్యారథాన్స్ చేసి నీ జాయింట్స్ పాడు చేసుకుంటారు వాళ్ళు. అండ్ 50s 60s ఒట్టి వాకింగ్ మాత్రమే చేస్తూ మజిల్ని పోగొట్టుకుంటూ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయకుండా ఉండేవాళ్ళు. అండ్ మాకు నీ రీప్లేస్మెంట్స్ వద్దు, దాన్ని అట్లీస్ట్ పోస్ట్పోన్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు. సో నేను చెప్పేదంతా ఈ పాపులేషన్కి, ఈ 73% ఏదైతే ఉన్నారో ఆ పాపులేషన్కి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫిట్నెస్ ట్రైనర్స్ రోజు జిమ్లో కానీ వాళ్ళ క్లయింట్స్ని ఎన్కౌంటర్ అయ్యేటప్పుడు నార్మల్, ఓవర్ వెయిట్, ఒబీస్ అందరిని ఎన్కౌంటర్ అవుతారు. బట్ రోజు కొత్త వాళ్ళని ఎంతమందిని చూస్తున్నారు అది ఆలోచించాలి. అదే ఒక ఆర్థోపెడిక్ అయితే రోజుకి 10 న్యూ పేషెంట్స్ని అట్లీస్ట్ చూస్తారు. కొత్త వాళ్ళని ఫాలో అప్ మళ్ళీ వాళ్ళు వేరే ఉంటారు. అంతేగాక ఆ నీ జాయింట్లో కార్టిలేజ్ని ఎక్స్రే, ఎంఆర్ఐస్ త్రూ ఎవాల్యుయేట్ చేస్తాం. అండ్ సర్జరీ చేసినప్పుడు దాని దగ్గర నుంచి చూస్తాం. అండ్ కార్టిలేజ్ థిక్నెస్ ఎలా ఉంటుంది, అది ఎక్కడెక్కడ వేర్ అవుట్ అవుతుంది, ఎలాంటి ప్యాటర్న్లో వేర్ అవుట్ అవుతుంది, ఇలాంటివి చాలా విషయాలు కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. హోప్ యూ అండర్స్టాండ్ దట్. ఇప్పుడు ఎవరో ఏదో చెప్పిండ్రు, ఆయనకు ముందో డిగ్రీ ఉందని చెప్పేసి గుడ్డిగా అది నమ్మద్దు. అండ్ ఇక్కడ ఇంకో మంచి పాయింట్ చెప్పారు. డిగ్రీ ఉందని చెప్పి డాక్టర్ని ఫాలో అవ్వాల్సిన పని లేదు, అన్లెస్ దాంట్లో సైన్స్, లాజిక్, కామన్ సెన్స్ ఉంటే తప్ప. సో మేజర్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఏదైతే 73% ఉందో వాళ్ళు రెగ్యులర్గా మెట్లెక్కి దిగడం వల్ల మోకాళ్ళు అరుగుతాయి. స్టిల్ స్టాండ్ బై దట్ స్టేట్మెంట్. అండ్ మీరు ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన, నేను ఇలాంటి చిన్న డిఫరెన్స్లు ఉన్నా వీ బోత్ అడ్వకేట్ ద సేమ్ థింగ్: స్ట్రెంత్ ట్రైనింగ్, మజిల్ బిల్డింగ్ అండ్ ప్రోటీన్ ఇంటేక్. దీస్ ఆర్ యువర్ టేక్ హోమ్ పాయింట్స్. అండ్ ఇలాంటి హెల్తీ డిస్కషన్ షుడ్ టేక్ ప్లేస్, నాట్ టు నో హూ ఈజ్ రైట్, బట్ టు నో వాట్ ఈజ్ రైట్ అండ్ ఫర్ ద బెటర్ అవుట్కమ్ ఆఫ్ ది ఆడియన్స్, ఫాలోవర్స్. మీకు అర్థం అవ్వాలని లాస్ట్ 2 ముక్కలు ఇంగ్లీష్లో చెప్పాను. గ్రామర్ తప్పునుంటే మన్నించు, అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు.